కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏలినాటి శని దోషం ద్వారా అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. అయితే గురువు యొక్క వీక్షణ కుంభరాశి పైన ఉంది కాబట్టి భగవత్ ఆరాధన, భగవత్ సేవలో ఉండడం ద్వారా మీరు అనారోగ్య సమస్యలు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని దోషం కూడా మీ పైన ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు పంచమంలో ఉన్నాడు, పిల్లలు బాగా చదువుకుంటారు, లేదా ఎవరైతే చదివే వాళ్ళు ఉంటారో కుంభరాశి వారు బ్రహ్మాండంగా చదువుతారు. చదువుపరమైనటువంటి యోగాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో చదువులో ఆటంకాలు లేవు. అలాగే ఏలినాటి శని దోషం కూడా ఈ గురువు వీక్షణ ద్వారా తగ్గే అవకాశం, ఆ ఏలినాటి శని దోష ప్రభావము తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే షష్టమంలో శుక్రుడు, సప్తమ స్థానంలో ఈ సూర్యగ్రహం, బుధగ్రహం, కేతుగ్రహం వీక్షించడం, ఈ సూర్యగ్రహం, బుధగ్రహం, కేతుగ్రహం సంచారం, అలాగే మీ రాశిలో రాహు సంచారం ఎక్కడ కూడా మైనస్ అయితే కనపడట్లే. అష్టమంలో కుజుడు ఉండడం ద్వారా ఈ కుంభరాశికి తృతీయాధిపత్యం, అలాగే దశమాధిపత్యం వచ్చినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. అక్కడ కుజదోషాన్ని మీరు పొందుతారు. తద్వారా ఎక్కువగా కోపం రావటం, ఆ కోపాన్ని ఇతరుల మీద మీరు వ్యక్తం చేయడం, తద్వారా మీకు కొంత అపకీర్తి వస్తుంది తప్ప అక్కడ కూడా పెద్దగా మీరు నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే తృతీయాధిపత్యం వచ్చింది. తృతీయాధిపత్యం వచ్చినటువంటి గ్రహము అష్టమంలో ఉండడం కూడా కొంత అనుకూలమే, పెద్ద దోషాన్ని ఇవ్వడు. అయితే మరి కుంభరాశికి ఎక్కడ సమస్య ఉంది అంటే, షష్టమ స్థానంలో శుక్రుడు కూడా పెద్దగా దోషాన్ని ఏమి ఇవ్వడు. ఒక ఏలినాటి శని దోషం ఒక్కటే కుంభరాశికి సూచిస్తోంది. ఆ దోషాన్ని కూడా గురువు భంగం చేస్తున్నాడు. అయితే ఎంత భంగం చేసినప్పటికీ శని కూడా బలవంతుడే. శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఏం చేయాలి అంటే, కుంభరాశి వారు ప్రతి శనివారం తలస్నానం చేయాలి. ప్రతి శనివారం తులసి మాల వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. అలాగే ప్రతి శనివారము బియ్యపిండితో దీపము కుంది చేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. ఒకటి శనివారం తలస్నానం, రెండోది వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పణ, మూడోది బియ్యపిండితో ఆవు నేతితో దీపారాధన. ఈ పరిహారము సెప్టెంబర్ నెలలో చేసుకుంటే కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక మిగతా విషయాల్లో గత నెల కన్నా ఈ నెల అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగము, చదువు, వ్యాపారము ఇత్యాది విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది. మరీ భారీగా అనుకూలము వ్యాపారంలో రాకపోయినప్పటికీ గత నెల కన్నా కొద్దిగా లాభాలనైతే కుంభరాశి వారు చూస్తారు.